హాయ్ హలో ఎవరివన్, దిస్ ఇస్ ఆది, యువర్ వాచింగ్ బాబు మరి యూట్యూబ్ ఛానల్. గాయస్, బావ మీద అయితే ఒక క్రేజీ ప్రాంక్ అయితే వేయబోతున్నాం. మేము బైక్లో పెట్రోల్ అయిపోయిందని బావని అక్కడ మధ్యలో కూర్చోబెట్టినాం. మేము పెట్రోల్ వేస్తామని అయితే యాక్టింగ్ లెక్క చేసి బావ మీద ప్రాంక్ అయితే ఎత్తున్నాం. గాయస్, బావ అయితే ఘోరంగా అంటే ఘోరంగా భయపడ్డాడు స్టార్టింగ్ లా. సో వీడియో మొత్తం చూడండి మీరు. బావ ఏడ్చుడు ఒకటే తక్కువ. ఇక మధ్యలో అయితే పోలీస్ స్టేషన్ అది అనేసరికి బావనైతే ఆగమాగం జగన్నాథం అయింది మొత్తం. సో వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయకపోతే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం గాయస్. బ్రో ఎక్కడైంది కూర్చున్నా ఇదేమో ఎక్కడైంది ఏం చేస్తున్నా? మా వాళ్ళు వస్తారు. ఈ వల్ల ఎవరు? మా బ్రదరు అదేంటి పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోడ్డు మధ్యన ఇక్కడ అటు నుంచి బలి తిరుగుతాను, ఇటు నుంచి బలి తిరుగుతాను. ఇక్కడ కూర్చుండబెట్టి వెళ్ళిండు. అది ఎవరు? మా బామ్మర్ది. బ్రదర్ అన్నా? బామ్మర్దే అన్న అన్న. లేదు లేదు బ్రో, ఇప్పుడే బ్రదర్ అన్నా. లేదు బామ్మర్ది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? అక్కడ పోలీసులు ఉన్నారు, మళ్ళీ అలా కూర్చున్నావు. ఈ టైంలో ఏం చేస్తున్నావు ఇక్కడ? అతను పెట్రోల్ అయిపోయింది బండి. అయితే పెట్రోల్ కొట్టించుకొని వస్తా అని చెప్పి వెళ్ళిరు అన్నట్టు. ఫోన్ చేయలా? ఇంకా ఇప్పుడే వేయరు వాళ్ళు. మేము చేయాలా ఫోన్? చేస్తా నేను. చేయండి. లేదు డాడీ పుట్టిన లేవు. వస్తారు వస్తారు. ఏడుకి వస్తారు? ఫోన్ చేస్తున్నా. చేసుకున్నావా? కదా లేదు, మెట్రో కింద అని ఇక్కడ కూర్చుండబెట్టిండు. ఇదేం మెట్రో? అదే అంటే ఇక్కడ కూర్చుండబెట్టిండు అన్నట్టు. ఇది మెట్రో కాదు బ్రో. ఒక్క నిమిషం ఫోన్. రోడ్ కట్టి మధ్యలో ఉన్నావు నువ్వు. అదే అదంతా కాదు, కానీ ఇక్కడ ఈ టైంలో తిరిగితే పోలీసులు దంచుతారు. ఈ ఏరియాలో అక్కడ మర్డర్ అవుతుంది. అలానే శశి బియ్యం అని ఉంది కదా. శశి ఉంది నెంబర్ నేను చేసా, లిఫ్ట్ చేస్తాను. మీ ఫోన్ నుండి చేయండి. నేను చేస్తే లిఫ్ట్ అవుతుంది. ఒకసారి మీరు చేయండి. లేదు బ్రో, లిఫ్ట్ చేస్తారు. నేను చేస్తున్నా. పదవరా చేస్తున్నాను. ఒక్క నిమిషం. అంటే మీకు ఏమే కళ్ళు కనపడవా? అయితే మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మరి? ఫోన్లు చేయట్లేదు. చేస్తున్నా. లేకపోతే అక్కడ దగ్గరే పోలీస్ స్టేషన్. పర్లేదన్నా చేస్తున్నా. లేదు బ్రో, పక్కనే పోలీస్ స్టేషన్, అక్కడికి వెళ్ళి చేయబెడతాం. కాదన్నా వస్తున్నట్టున్నారు, ఇక్కడనే ఉన్నారు. మరి లిఫ్ట్ చేయట్లేదు కదా? చేస్తాను. చాలా దూరం అని, చాలా దూరం బొంక ఇక్కడ దగ్గరలో లేదు. ఇక్కడనే ఉన్నదని అన్నారు అన్న. లేదని దగ్గరలో ఉంటా. ఒక్కటే నిమిషం, ఏమనుకోండి ప్లీజ్. ఇక్కడ ఒక్కలే ఉన్నారా? ఎంత టైం అయింది వాళ్ళు వెళ్ళి? 5 నిమిషాలు అవుతుంది. వాళ్ళు ఇంకా రానట్లేరు. వస్తున్నా అన్న, ఒక్క నిమిషం ప్లీజ్ అన్న. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఒక్కటే నిమిషం ప్లీజ్. ఏమనుకోండి. లేదు బ్రో, కాలేజ్ లిఫ్ట్ చేస్తుంది. మేము పోయామనుకో, ఇంకెవరైనా పోలీసులు చూస్తే అవునవును దంచుతారు. కరెక్టే అన్న. ఒక్కటే నిమిషం అన్న, ఒక్కటే నిమిషం. ఇప్పుడే చెప్పాలి అన్న, ఒక్కటే నిమిషం. ఏమనుకోండి. దగ్గరలో వెళ్తే ఫోన్ చేస్తారు కదా వచ్చాక. అన్న ఒక ప్లీజ్ అన్న, ఏమనుకోండి ప్లీజ్. మీరు నన్ను ఒక తమ్ముళ్ళలాగా చూడండి. నీకన్నా చిన్న అన్న. ప్లీజ్ అన్న, ఏమనుకోకండి. లేదు, అటుకి ఇటుకా ఉన్నావు కదా, మీకు దాటించేసి పంపిస్తాం అక్కడికి. అదే అదే అంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారన్న. ఒక్కటే నిమిషం ఫోన్ చేస్తారు కదా. నేను చేస్తున్నాను అన్న, ప్లీజ్. నాకు టెన్షన్ అవుతుంది. సేఫ్గా దించుతానే కదా. అట్లే కదన్నా, మీరు సేఫ్గా దింపుతారు. అట్లా నేను అట్లా అనట్లేదన్న మిమ్మల్ని. జస్ట్ అంటే మీరు పోలీస్ అనే వారికి కొంచెం నాకు భయం అయిందన్న. చేస్తున్నా. హలో, తెచ్చేసారా? లిఫ్ట్ గారు ఆ స్క్రీన్ ఏం ఆన్ అవ్వలేదు. అంటే నేను ఆఫ్ చేస్తాను స్క్రీన్. ఇది వాయిస్ ఓవర్ ఉంటుంది అన్నమాట, రికార్డింగ్.
మా బామ్మర్ది వాళ్ళే తీసుకొచ్చారు అన్నట్టు. మరి మీ బామ్మర్ది వాళ్ళు అంటున్నావు, మీ బామ్మర్ది వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అదే, అదే. ఇక్కడ నమ్మాలి. ఇక్కడ ఏమన్నా హోటల్ ఉందా? అదిగో 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 పోలీసులు వస్తాను. కాదు, హోటల్ దగ్గర కూర్చున్నారు. పోలీసులు వస్తాను. కాదన్నా, అక్కడ కూర్చున్నారు. ఒక హోటల్ దగ్గర కూర్చుండే ప్లీజ్. అయ్యా, ఏ హోటల్ అయినా పెద్ద హోటల్ దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా, అలా కూర్చొని పెట్టరు. కాదన్నా, అక్కడ నిలబెట్టండి హోటల్ దగ్గర. ఇక్కడ దగ్గరే పోలీస్ స్టేషన్ బ్రో, అబ్బా, please ఆడికి వెళ్ళి ఇస్తాం. అన్నా. వరకు సైడ్ కూర్చుంది హోటల్ దగ్గర. హోటల్ దగ్గర కూర్చున్నారు. స్టేషన్ దాకా వద్దన్నా ప్లీజ్. పోలీసు బండ్లు గట్రా తిరిగింది, మొన్నే మాట అయిందన్నమాట ఇక్కడ. దాంట్లో అన్ని తిరిగితే బండ్లు. ఓకే అండి. తుప్పగా కనపడ చెక్ చేస్తారనమాట ఇక్కడ పోలీసులు. ఓకే అన్న, ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ అన్న లొకేషన్? హోటల్ దగ్గర. భయ్యా ఏంది భయ్యా, మీ వాళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అదే అదే అదే. ఎలా నమ్మాలి నిన్ను? అన్న నిజంగా వెళ్ళిరు అన్న వాళ్ళు. అది నిజంగా వెళ్ళారు అంటే ఒకసారి మీరు కూడా కాల్ చేయండి అన్న. ఈ రెండు నెంబర్ లిఫ్ట్ చేశాను కదా బ్రో, అదే కాల్ చేశా కదా. ఇంకో అతనికి కాల్ చేస్తా, ఆగండి అయితే. కౌశిక్, హలో. అరే వీళ్ళు పెట్రోల్ కానీ వేయర్రురా. అయితే ఇద్దరు అన్నలు నా దగ్గరనే ఉన్నారు. ఇక్కడ మెట్రో దగ్గర కూర్చుని పెట్టిర్రు శశిగాడి ఇట్లా. వాళ్ళు 5 నిమిషాలు అవుతారు పేరు. అయితే ఆ అన్నలు పోలీసులు ఉంటారన్నా, మరి స్టేషన్కి వెళ్దామన్నా, అక్కడనే ఉండండి, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మటర్లు ఇట్లా అవుతున్నాయి అన్న, నీకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నాడు. ఒకసారి శశిగాని కాన్ఫరెన్స్ పెట్టావా, కాల్ చేయవా? లేదంటే నేను ఇగో ఈ అన్నయ్యతో ఒకసారి మాట్లాడతావా? హలో, ఇగో అన్నయ్యతో మాట్లాడు ఒకసారి. హలో హలో బ్రో, ఈడ ఇతను కూర్చున్నాడు. హలో కౌశిక్, హలో కౌశిక్. నరుటో, ఇది ప్రాంక్, మాకు ఆయనకి ఏం సంబంధం లేదని కట్ చేయండి. మీ పేరేం పేరన్నా? అరవింద్. అరవింద్. హలో, అదే బ్రో ఇక్కడ ఇతను మీకేమవుతారు? బావా. ఈడ రోడ్డుకి అటు కాక ఇటు కాక మధ్యన ఉన్నాడు బ్రో. హలో, ర్యాపిడో బుక్ చేస్తున్నారా? ఒక్క నిమిషం మాట్లాడు. శశి, హలో. కౌశిక్ అని అరే సార్ కౌశిక్, ఇగో నేను ఎగ్జాక్ట్ ఎక్కడున్నా అంటే మన ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంది చూడు, సంధ్య థియేటర్ దగ్గర ఉన్నా. నువ్వు వస్తున్నావా? బండి 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 వాళ్ళ దగ్గరనే ఉంది కదా. నీ బండి శశి దగ్గర ఉందిరా, పెట్రోల్ అయిపోతేనే వెళ్ళిరు వాళ్ళు. ఒకసారి శశి గారికి కాల్ చేయి. నరటిగాడు నేను ముగ్గురం వచ్చినాము. ఇగో వాళ్ళు పెట్రోల్కి వెళ్ళిరురా. ఈ అన్నయ్యలు చూసి, అన్న ఇక్కడైతే ఇబ్బంది అవుతుంది అన్న నీకు అని చెప్పి వీళ్ళు ఇక్కడ నాకు సేఫ్గా ఉన్నారు. లేదంటే స్టేషన్కి వెళ్దాం లేండి అన్న, మీకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మర్డర్లు అవుతున్నాయి, పోలీసులు ఇట్లా వస్తున్నారు అంటే, అన్న పోలీసు దాకా ఎందుకన్నా, మా వాళ్ళకి కాల్ చేస్తా అని చెప్పిన అన్నట్టు. అట్లా మళ్ళీ లేని ఇబ్బంది ఎందుకని, మళ్ళీ ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టడం అందేందుకు అని చెప్పి, అన్న ఒక 2 నిమిషాలు ప్లీజ్ అని నేను అన్నయ్యని రిక్వెస్ట్ చేసుకున్నా. వీళ్ళు 5 మినిట్స్ అయితే పేరు అంటే ఇంకా రాలేదన్నట్టుగా. అట్లా ఒకసారి లైన్లోనే ఉంటే మనకి కాన్ఫిడెన్స్ పెట్టు శశిగాడికి. అన్న పిల్లర్ నెంబర్ అంటే ఎక్కడన్నా? పిల్లర్ నంబర్ 1105 అన్న 1105 1105. నువ్వు ఎక్కడున్నావు? ర్యాపిడో బుక్ చేసినావా? నేను చెప్పేది నేను మొత్తం. ఇగో శశిగాడు లిఫ్ట్ చేస్తలేడు, కాల్ కట్ చేసిండు. ఒకసారి నువ్వు కాల్ చేయి. వాళ్ళు ఇద్దరు లిఫ్ట్ చేస్తలేరు, ఒకసారి కాల్ చెయ్యి అంటున్నా.
భయ్యా ఏంది భయ్యా పద ఆడ పద అన్న ప్లీజ్ అన్న అబ్బా ఏమనుకోకండి అన్న ప్లీజ్ 10 అడుగులు భయ్యా 10 అడుగులు పోలీసులు కూడా నీకు మర్డర్ చేస్తారేంది అబ్బా అద్దన్న ప్లీజ్ అన్న ఏం కాదు భయ్యా అక్కడే ఈ 10 అడుగుల్లో అన్న ఉన్నారు. వస్తుండన్న నేను మాట్లాడుతుంది అబ్బా ప్లీజ్ అన్న బ్రో హలో కట్ అయిందన్న మీరు సైడ్ లేదు లేదు ఉన్నారు హలో అబ్బా ప్లీజ్ అన్న మీరు ఏమనుకోకండి భయ్యా అందరూ చూసుకుని పోతున్నారు బాగన్నా ఎవరైనా పోలీస్ ఆపితే నీతో కలిపి మాకు కూడా బొక్కలేస్తారు వస్తారన్న లేకుంటే ఇక్కడ ఎక్కడ హోటల్లో కూర్చుండబెట్టండి అన్న ప్లీజ్ వాటిలో ఇక్కడ మనం ఉన్నది హోటల్లో ఏమైనా తింటా తిననన్న అక్కడ కూర్చుండబెట్టండి లేకుంటే వాచ్మెన్ ఉంటాడు కదా ఆ అతని దగ్గర వాచ్మెన్ నిలబెట్టండి వాచ్మెన్ వాళ్ళ కస్టమర్లు చూసుకుంటాడా మిమ్మల్ని చూసుకుంటాడా కాదన్న నన్ను చూసుకొని అవసరం లేదన్న అక్కడ కూర్చుండబెట్టండి అన్న సైడ్ కి అంతే చైర్లో ఆడిగా చేరేయలేదు మీరు అన్న, చేరేస్తారా? నిలబడతానన్న ప్లీజ్ అన్న స్టేషన్ అయితే ప్లీజ్ అన్న రిక్వెస్ట్ వాళ్ళు నిన్నేమంటారో చేసిందేరా నువ్వు మీ ఊరి చేత వాళ్ళు వస్తారు కదా వద్దన్న ప్లీజ్ నువ్వు అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నావు కాదన్న ఇక్కడ ఈ హోటల్ దగ్గర రా భయ్యా, దా. అబ్బా, ప్లీజ్ దా, దా. అన్న ప్లీజ్ అన్న వద్దన్న. 10 అడుగులు భయ్యా అబ్బా వద్దన్న రా, రా, ప్లీజ్ రా. రిక్వెస్ట్ పట్టుకురా. అన్న మీ వాళ్ళు చెప్పిన అక్కడికే కదా తీసుకొస్తారు 10 అడుగులకే కదా దా, వస్తారు దా, దా. పోలీసులు అన్నది తెలియదు నాకు, దా. అబ్బా అన్న ఎందుకు దా, అన్న దా. ఏం మేము నిన్నేం చేయట్లేదు కదా అక్కడ సేపు ఉంచుదామంటున్నా మేము బా. తెలియదమ్మా మీరేనా ఇక్కడ ఉండి చేసేది? లంచ్ రారా? మీకు వాళ్ళంటే మనకి టెన్షన్ మనసులో అదొకటి నా బాధ నాకు ఉంటది మరి ర్యాంక్ అయితే సూపర్ వచ్చింది మా వాడికి ఆట కలిసాడు ఎట్లుంది ర్యాంక్ మీరు ప్రాంక్ చేసి మారుతుంగిరు నన్ను అక్కడ కూర్చుండబెట్టి నేను ఇంకా రోజు రిక్వెస్ట్ చేసుకుంటా నా ఘోరంగా దీనిలో ఎంపిక ఉచ్చ ఇజ్జత్ ఎంగిరు ఫ్రెండ్స్ ఘోరంగా బుగ్గా అనే అమ్మతోడు ఫస్ట్ టైం నీ అమ్మ అన్ని నావి నారాయణ గుడికి ఏం తెలియదు అని ఆ బ్రో చూడు బొక్కలేస్తారు బ్రో అంటే డైరెక్ట్ మాకు ఇబ్బంది అవుతాడు మీరు ఫోన్ పడతలేరు ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం మరి అమ్మని అవ్వ ఆ బ్రో ఏడి పక్క మాట ఉన్నాడు ఈ బ్రో గమ్మది ఇంకా ఏ బ్రో ఆ బ్రో వాయిస్ ఇంత ఆగు. ఎవరో మాట్లాడింది నాతో. అయ్యో జీవితాలే. నువ్వు ఇంకా నాకు భయం అయితే ఫోన్ పట్టుకున్నాడు ఆయనతో ఫోన్ తెగిపోతే బాధ నా బాధ నాకు ఇంకో ఫోన్ ఉంది ఆయన ఇగో ఫస్ట్ ఇట్లున్నా ఇట్లా పట్టుకున్నాడు ఇట్లా ఫోన్ మాట్లాడుతాడు శశి అని మాట్లాడతావు నువ్వు లిఫ్ట్ చేస్తావు నాకేమో భయం అవుతుంది ఫస్ట్ స్టేషన్ అంటే నీ అమ్మ మన దగ్గర అంటేనేమో అదే వేరు మనకు అంత తెలిసిన అన్నలు ఉంటారు వీళ్ళు స్టేషన్ అంటారు మెట్రో అంటారు మంచి కూర్చున్నా నేనేమో ఇంకో టెన్షన్ ఉన్నా చాటి చేస్తానా యాక్చువల్ బ్రో ఏంది బ్రో అంటాడు కుంభదీశులు ఆగిరా అని అనుకున్నా మళ్ళా తర్వాత నేను మీక దాన్ని ఏమంటారు ఇక నేను అన్నా మనకు తెలియదు మనకడ పెద్దలే ఎవరైనా అన్నా అనాల్సింది తప్ప సార్ నేను మీకడ చిన్న అన్నాడు పర్లేదన్నా నేనంటే ఫోన్ పట్టుకొని మాట్లాడతాను అటు జరిగిండ్రా అమ్మ ఫోన్ తెంగిపోయిండ్రా అయిపోయిందిరా కలవసా అనుకున్నా ఇక ఫోన్ గంగర కలిసింది అనుకున్నా మళ్ళీ దగ్గర నేను ఇట్లా పట్టుకుంటాను ఫోను ఇట్లా గుంచుతాను డైరెక్ట్ ఆగు బ్రో ఇట్లా గుంచుతానా అమ్మ బుగ్గ తెంగిరు బ్రో మీరు కూడా నన్ను వాళ్ళు అడిగి రెడీ అయితే మేమే మరి పెట్రోల్ ఏదిరా తీసుకెళ్తాం తీసుకెళ్తాడే మధ్యలో ప్లాన్ వేసాం డైరెక్ట్ మధ్యలో సరే అరే ఇది గుర్తు పెట్టుకో ఫ్రాంక్ అయితే భయపడ్డా వేరే అరే ఉత్సాహం అంటే లిటరల్లీ పిచ్చలు అరిగినాయి ఈ బ్రో ఇంకా పోలీస్ స్టేషన్ పోదాం బ్రో వాడు ఎవరు ఎవడుతున్నాడు అంటాడు అమ్మ గాయ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ మాత్రం చలో బాయ్ మొత్తానికి అయినా భయపడు కాదు లిటరల్లీ సుస్సు పడింది అనుకో ఇగో ఈ బ్రోనే బ్రో నీ పేరేం పేరు బ్రో అరవింద్ కుత్త చెక్కి వారదెంగిడు నాది డైరెక్ట్ అన్నాడు అమ్మతోడి ఈ లమ్మిడి కొడుకులతో రాడు ఫ్రెండ్స్ ఇక నేను ఇంకోసారి చలో బాయ్